ఇండియా నుంచి అమ్మా నాన్నలు అమెరికా రావడం అనేది ప్రతి ఎన్ఆర్ఐకి ఒక పండగ లాంటిది. వీసా ప్రాసెస్ పూర్తయి ఫ్లైట్ ఎక్కేదాకా ఒక టెన్షన్ అయితే, వాళ్ళు అమెరికాలో అడుగు పెట్టాక వాళ్ళ ఆరోగ్యం, భద్రత చూసుకోవడం ఇంకో పెద్ద బాధ్యత. అమెరికా మెడికల్ సిస్టమ్ ఎంత కాస్ట్లీనో మనందరికీ తెలిసిందే. అందుకే మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా గడపాలంటే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన B1, B2 రూల్స్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. రెగ్యులర్ మెడిసిన్స్, బీపీ, షుగర్ లేదా థైరాయిడ్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్కి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడేవారి స్టేయింగ్ పీరియడ్కి అనుగుణంగా ప్యాక్ చేయించండి. వాటితో పాటు డాక్టర్ ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. అమెరికాలో డెంటల్, విజన్ కేర్కి ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా తక్కువ, కాబట్టి ఎక్స్ట్రా ఐవేర్, డెంటల్ చెకప్స్ ఇండియాలోనే చేయించుకుని రావడం బెస్ట్. కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ లేదా ఇక్కడికి రాగానే ప్రీపెయిడ్ సిమ్ ఇవ్వడం మర్చిపోకండి. అమెరికా రాగానే మీ పేరెంట్స్కి కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాత్రమే తీసుకోండి. ఫిక్స్డ్ ప్లాన్స్ చూడడానికి చీప్గా ఉంటాయి, కానీ ఎమర్జెన్సీ వస్తే అవి ఏ మూలకు సరిపోవు. కాంప్రహెన్సివ్ ప్లాన్స్ అయితే నెట్వర్క్ లోపల బిల్లులో 80 నుంచి 90% వరకు కవరేజ్ ఉంటాయి. పాలసీ కవరేజ్ లిమిట్ కనీసం $1,00,000 ఉండేలా చూసుకోండి. మీ తల్లిదండ్రులు అమెరికాలో విజిటర్ వీసాపై ఉన్నప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్. వాళ్ళు ఇక్కడ ఏ విధంగానూ పని చేయకూడదు. కనీసం బంధువుల షాప్లో హెల్ప్ చేయడం లాంటివి కూడా ఇల్లీగల్. ఇమ్మిగ్రేషన్ పర్మిషన్ ఇచ్చిన డేట్లోగా తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒక్కరోజు ఓవర్స్టే అయినా వీసా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కడికి వెళ్ళినా పాస్పోర్ట్ కాపీ, ఇన్సూరెన్స్ ఐడి కార్డ్ వాళ్ళ ఫోన్లలో లేదా చేతిలో ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ అమ్మా నాన్నలతో అమెరికా ట్రిప్ చాలా ప్రశాంతంగా, మెమరబుల్గా ఉంటుంది. మీ పేరెంట్స్ కోసం మీరు ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారు, మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. అది మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.